అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించడంతో రాజధాని రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్రగా బయలుదేరారు. రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాలకు చెందిన రైతులు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్రగా వెళ్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి సారే పొంగలి సమర్పించుకున్నారు. రైతులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం వల్లే రైతుల కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అమరావతి రైతులు మహిళలు రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నామండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు చేసిందండి. రైతులు భూములు త్యాగం చేసి ఒక రాజధాని కడతంటే అది సహించలేక వచ్చిన దగ్గర నుంచి విధ్వంసకాండే చేశారండి. రావడం ప్రజావేదికను కూల్చారు. అమరావతిలో ఒక పని చేయకుండా అదేమంటే ఇది శ్మశానం ఎడారని అవాకులు చవాకులు పేలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజధాని నాశనం చేయడానికి పూనుకున్నారు. అమరావతి మహిళలు రైతులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు మొదలుపెట్టామండి. 1631 రోజు చేశామండి. వెంటనే నిరసనలు మొదలుపెట్టిన వెంటనే అమ్మ నీ దయ ఉంటే చాలు ఈ అమరావతి అభివృద్ధి అయిద్దని మేము అమ్మవారి మొక్కుకోవడానికి వేడుకగా అందరం చీరాసారాలతో పాదయాత్రగా తుళ్ళూరు నుంచి బయలుదేరితే రాక్షస క్రీడే చేశారండి. పోలీసులను పెట్టి మహిళలను ఎక్కడికక్కడే కొట్టడం, ఊరు దాటనీయకుండా ముళ్ళ కంచెలేసి ఎంత విధ్వంసం చేయాలని చేశారండి. ప్రతి ఒక్కరిని కొట్టి కేసులు పెట్టి హింస చేశారండి. ఆ హింస తర్వాత మేము అమ్మను ఒకటే ఏడుకున్నామండి, రాక్షస పరిపాలన పోవాలి, మంచి పరిపాలన రావాలని. వెంటనే 1631 రోజు తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచిందండి. కూటమి ప్రభుత్వం గెలిచాక కొంత ఊపిరి వచ్చిందండి రైతులందరిలో. చట్ట సవరణ బిల్లుని ఏదైతే పునర్విభజన చట్ట సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంటులో. ఆ పార్లమెంటులో భారతదేశంలో ఒక గర్వించే చరిత్రాత్మకమైన విధంగా ఏ విధంగా అంటే ఏ బిల్లుకి లేనట్టుగా ఒక్క భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు ఈ బిల్లుని ముక్త కంఠంతో ఆమోదించాయి. ఆ ఆమోదం తర్వాత ఇది ఒక చట్టబద్ధత వచ్చింది. ఆ చట్టబద్ధత అనేది ఒక గొప్ప విజయం. మాకే బాధ వచ్చినా కష్టం వచ్చినా మేము మొరబెట్టుకునేది ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయినటువంటి కనకదుర్గమ్మ తల్లికి. ఆ తల్లికి మా ఉద్యమ కాలంలో కూడా మా మొర ఆలకించాం, మమ్మల్ని ఉపశమనం చేసింది ఆ తల్లి. ఇప్పుడు కూడా చట్టబద్ధత కావాలి రాజధానికి కోరాం. ఆ కోరిన మీదట ఆ అమ్మ కరుణా కటాక్షాలతో ఈరోజు ఆ కళ సాక్షాత్కరించబడింది. ఇది కేవలం అమరావతి ప్రజలకో అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులది కాదు, 5.5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు అన్నటువంటి రాజధాని. ఆ రాజధానికి చట్టబద్ధత వచ్చిందంటే ఇది